నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. ప్రస్తుతం అతిగా రద్దీగా ఉండే ప్రదేశం మన హైదరాబాద్‌లో అమీర్పేట మనకి ఇంకా రద్దీగా ఉండే ప్రదేశం. ఇక్కడ ఈరోజు ఉదయం 5 గంటలకి సిలిండర్ పేలింది. క్రెసెంట్ కేఫ్ అండ్ బేకరీ ఏదైతే ఉందో అక్కడ మార్నింగ్ 5 గంటలకైతే సిలిండర్ పేలింది. ఆ దృశ్యాలైతే మనమైతే చూస్తా ఉన్నాము. ఆ సిలిండర్ పేలడం వల్ల దాదాపుగా అందులో వర్క్ చేసే వాళ్ళు ఐదుగురు కూడా కొంత గాయాలైనట్టు కూడా కనిపిస్తా ఉంది. వాళ్ళ మార్నింగ్ ఏ టైంలో జరిగింది? అసలు ఎలా జరిగిందంటే ఏం చెప్తారు? ఇది మార్నింగ్ 5 o'clock జరిగింది అని చెప్తున్నారు. మా ఓనర్ ఫోన్ చేసి చెప్పినారు మాకి 5 o'clock జరిగింది అని. అప్పుడు మేము వచ్చినాం చూస్తేమో ఇట్లా అయింది ఇది. మేము రాత్రి 12:30 నుంచి 1 వరకు బంద్ చేసినాం. ప్రధానంగా వార్తలలో ఈ హరిదోస కాకుండా కెఫ్‌లోనే జరిగింది, బేకరీలోనే జరిగిందనే వార్తలు వస్తా ఉన్నాయి కదా! అది ఫాల్స్ ఎలిగేషన్ సార్. అది మొత్తం మా మీద చేస్తున్నారు. అది చాలా తప్పు. అది మా మీద అయితే ఒకవేళ అయితే మాదన్నా ఏం కాదులే. బ్లాక్ షేడ్స్ ఏం లేదు. బ్లాక్ అంటారు బర్న్ ది సిమ్టమ్స్ ఏం లేవు మా దగ్గర. ఏం అట్లాంటి ఏం జరగలే. చూస్తే సైట్ చూస్తే అర్థమైపోతుంది ఈజీగా. ఈ బ్లాస్టింగ్ గల కారణాలు అంటే ఏమై ఉండొచ్చు? ఈ సిలిండర్ పేలడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? హరిదోస వాళ్ళది రన్నింగ్ బిజినెస్ ఒకటి కంటిన్యూస్ గా నడిపిస్తూనే ఉంటారు. అది హీట్ కంటిన్యూస్ గా నడిచి హీట్ టైం జరిగిందని పాసిబిలిటీ ఉంది. అది నైట్ టైంలో కూడా అంతా కెమెరాస్ లో ఉండే మొత్తం రికార్డింగ్ ఉన్నాయి. అంతా మాకేమో రోడ్ మీద ఉన్నాయి కెమెరాస్, జంక్షన్ మీద ఉన్నాయి. అది ఏమేమి జరిగింది ఏమేమి ఈజీగా తెలిసిపోతుంది. ఎంతవరకు నష్టం వచ్చింది మీకు? ఎంతవరకు నష్టం టోటల్ లాస్ వచ్చింది మాది. మా దుకాణంలో అన్ని సామాన్లు ఏం పనికి లేదు. ఇప్పుడు ఏం పనికి రావట్లేదు. ఇప్పుడు ఇది నిన్ననే తెచ్చినారు. ఇది ఫాస్ట్ ఫుడ్ స్టాల్, అది కూడా నష్టం అయిపోయింది. మొత్తం టోటల్ లాస్ ఉంది మాది అయితే. బేకరీలో వర్క్ చేసే వాళ్ళు మీ వాళ్ళైనా సఫర్ అయ్యాలంటే గాయాలైన వాళ్ళు ఇద్దరు స్టాఫ్ ని సఫర్ అయినారు. బర్న్ అయ్యి వచ్చినాయి. వాళ్ళకి హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు. అండర్ ట్రీట్మెంట్ ఉన్నారు. వాళ్ళు మంచిగా ఉన్నారు. ఇద్దరితోటి మాట్లాడి నేను వచ్చిన యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ పోయి కలిసి వచ్చినా. నేను ఇద్దరితోటి మాట్లాడిన. ఒకడేమో సోను అని ఉన్నాడు, ఒకడేమో చరణ్ అని ఉన్నాడు. ఇద్దరితోటి మాట్లాడి వచ్చినా నేను. ఐదుగురికి గాయాలైనట్టు వార్తలు వస్తా ఉన్నాయి కదా! ఐదుగురికి అయితే నేను చూడాలి. ఇద్దరికి చూసినా, నేను ఇద్దరికి కలిసి వచ్చినా. ప్రైమ్ హాస్పిటల్లో ఇక్కడే ఉంది, పాస్పోర్ట్ ఆఫీస్ ఎదురుగా అమీర్పేటలో కలిసి వచ్చిన. కెఫ్ అండ్ బేకరీలోనే జరిగింది ప్రమాదం అని అంటా ఉన్నారు. మీరేమో హరిదోసలో జరిగిందని అంటా ఉన్నారు. అసలు ఎక్కడ జరిగిందంటే ఏం తెలుసుకోవచ్చు? క్యాఫే అండ్ బేకరీలో క్రిసెంట్ లో అది జరిగితే అది ఉండాలా కదా, ఎట్లా జరిగింది ఏం జరిగింది అని సైట్ చూస్తే అర్థమైపోతుంది. సో దానికోసం నాకు ఎంక్వైరీ కావాలి. ఆల్రెడీ చెప్పినా నేను అందరికి, పిఎస్ లో కూడా చెప్పినా, సార్కి సిఐ సార్కి కూడా చెప్పినా. అది ఎంక్వైరీ కండక్ట్ చేస్తే ఇది అర్థమైపోతుంది ఎవరి ఫాల్ట్ ఉంది అది. ప్రధానంగా హరి దోశ ఏదైతే ఉందో అది ఎనీ టైం నడుస్తూనే ఉండడం వల్ల అక్కడ హీట్ ఎక్కువ అవ్వడం వల్ల హీట్ వల్లనే ప్రమాదం జరిగిందన్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. ఏదైతే మొదటిగా మనం చెప్పింది ఏదైతే కెఫ్లో జరిగిందని మనకు వార్తలు రావడం వల్ల మేము కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కెఫ్ను ఈ హరిదోస పక్కపక్కనే ఉండడం వల్ల మేము హరిదోసలా జరగకపోవచ్చు కెఫ్లోనే అని అనుకున్నాం. కాకుండా ఇక్కడ హరిదోసలోనే జరిగింది. అక్కడ వాళ్ళ ఎంప్లాయీసే గాయాలయ్యాయి, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, మేము కలిసి వచ్చామన్నట్టు కూడా మన సిండికేట్ కేఫ్ బేకరీకి సంబంధించిన వాళ్ళైతే చెప్తా ఉన్నారు. దాదాపుగా మనం ఒకసారి చూడొచ్చు, అవన్నీ మనము ఎలా చెల్లా అయిపోయిన అయితే కనబడతా ఉన్నాయి. కరెంటుకి సంబంధించినవి కాబట్టి ట్యూబ్ లైట్ కావచ్చు, ఇవన్నీ చెల్లా అయితే పడిపోయినాయి. విజిట్ చేయండి మీరు, లోపల రండి మీరు. ఒకసారి కేఫ్ లోకి లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము. కేఫ్ ఎలా ఉంది, మరి లోపల హరిదోసకి సంబంధించింది ఎలా ఉందనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఎంత చెల్లా చెదరైపోయింది. ఇంకా ఈ సమ్మర్ కాబట్టి మనము ముఖ్యంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సమ్మర్ కాబట్టి గైడ్లైన్స్ ఇవ్వాలి. హోటల్ సంస్థలకి గైడ్లైన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ ప్రమాదము అంటే ఈ రోజున ఎవరికి కూడా పానప్రాయం జరగలే కావచ్చు, కొద్దిగా అమ్మాయి అనుకోవచ్చు, కానీ ఇలాంటి జరగకుండా చూసుకోవాలి. మనం అయితే మొత్తానికి ఈ హరిదోస సంబంధించిన ఏదైతే ఉందో మొత్తం క్రిసెంట్ క్యాఫే అండ్ బేకర్స్ ఇది మాది సామాన్. ఇది ఇట్లా అయిపోయింది చూడండి మీరు. ఏమో నా లాస్ నేనే చేసుకుంటానా, నేనే పాడు చేసుకుంటానా? మొత్తం ఎవరు చేయరు కదా. ఎవరిది లాస్ గింతంగా చేసుకుంటారా? ఇక్కడ ప్రధానంగా హరిదోస వాళ్ళు ఎనీ టైం ఇక్కడ నడిపించడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇంకా మనం లోపల కూడా చూస్తున్నట్లయితే భారీ స్థాయిలో కూడా గోడలు అయితే పగిలినట్టు కూడా కనబడతా ఉన్నాయి. భారీ ఎత్తులో కూడా ఏవైతే వంటకు సంబంధించిన ఇక్కడ ఏదైతే బేకరీకి సంబంధించినవి చేస్తారో వీళ్ళ బేకరీ కూడా నష్టపోయినట్టు కూడా మనకి క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం గోడలు పలిగినాయి. అంటే ఇది ఎంత పెద్ద భారీ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద ఒక సిలిండర్ ఇక్కడ మనుషులు ఆ టైంలో ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? నేను లేరు, నా స్టాఫ్ లేరు, ఎవరు లేరు. అసలు మేము పొద్దుగాల నుంచి షటర్ తీయలే, బిజినెస్ ఓపెన్ చేయలే, రన్ చేయలే, ఏం చేయలే. మేము ఎవరు లేరు. మా పిల్లలు ఇద్దరు ఉన్నారు. పైన సెకండ్ ఫ్లోర్ లో రూమ్ ఉంది వాళ్ళకి. వాళ్ళు అక్కడే ఉన్నారు. నేను వచ్చి లేపితేనే అర్థమైంది వాళ్ళకి, అరే ఇట్లా అయింది. చూసినారు వాళ్ళు. అప్పుడు ఇంకా పైన కూడా బిల్డింగ్లు ఉన్నాయి. వాళ్ళ పిల్లలు కూడా పైనే ఉన్నారంట. అసలు ఈ గోడ
కింద కూలిపోయింది. అసలు పిల్లర్ సపోర్ట్‌తోనే ఆగిపోయిందని చెప్పుకోవచ్చు. ఆ పిల్లరు ఆ సపోర్ట్ లేకపోవడం వల్ల ఇంకా చాలా పెద్ద ప్రమాదం జరిగే ఛాన్స్ కూడా ఇక్కడైతే కనబడతా ఉంది. అసలు ఇలా ఈ పోలీస్ వాళ్ళు ఏమంటా ఉన్నారు? క్రిస్టియన్ క్యాఫే బేకర్స్ లో అయింది అని చెప్తున్నారు, కానీ ఇక్కడ ఎక్కడ సిమ్టమ్స్ లేవు, ఏం లేదు. ఇక్కడ బర్న్ మార్క్స్ లేదు, ఫుల్ బ్లాక్ వాల్స్ ఏం కాలే. చూడండి, నేను నేను ఇట్లా జరిపియలే, అసలు సామాన్కి కూడా ముట్టలేదు నేను. అట్లనే ఉంది మా ఫర్నిచర్. ఏమంటారు హరిదోస వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటారు? వాళ్ళ యాజమాన్యం ఏమని చెప్తా ఉంది? వేస్తున్నారు, అట్లా అలిగేషన్ వేస్తున్నారు అని, కానీ అన్ని ఫాల్స్ అలిగేషన్స్ అండి. మేము ఏం చేయలేదు. అది వీడియో రికార్డింగ్ ఉంది, ప్రూఫ్ ఉంది కదా మా దగ్గర. అది లేదన్న, పొద్దుగాల ఉంటే ఆయన 4 గంటలకు చుల్లలు పెడతాయి. పొద్దుగాల 4 గంటలకు వేస్తే 3 గంటలకు బంద్ అవుతాయి. फिर సాయంత్రం 4 గంటలకు వేస్తే फिर 1 గంటల దాకా ఉంటాయి చుల్లలు. ఇంకా మొత్తం నా గోడ మొత్తం గరం అవుతాయి, మొత్తం గరం అవుతాయి. సాయంత్రం నువ్వు 1 గంటకు గరం ఉంటాయి ఇవి గోడ, మొత్తం గరం ఉంటాయి అన్న. మొత్తం అయినా చుల్లలు ఉంటాయి మొత్తం ఇవి గోడ మీద. నైట్ టైం లో బంద్ చేయరు వాళ్ళు? నైట్ టైం లో కూడా 1 గంటలకు బంద్ చేస్తాయి అన్న. 1 గంటలకు బంద్ చేస్తే 3 గంటలకు फिर ఓపెన్ చేస్తాయి ఆయన. మార్నింగ్ నైట్ 1 గంటలకు బంద్ చేస్తే 3 గంటలకు చుల్లలు స్టార్ట్ చేస్తాయి ఆయన. మీరు ఎప్పుడన్నా ఫిర్యాదు చేశారా ఇలా నడుస్తా ఉంది అంటే? ఫిర్యాదు అంటే ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులకు కావచ్చు, ఏమన్నా ఫిర్యాదు ఏమన్నా చేశారా? ఎందుకంటే అంటే ఏమన్నా కంప్లైంట్ ఇట్లా ఏమన్నా రేజ్ చేశారా? ఎక్కువ టైము వీళ్ళు హోటల్ నడిపిస్తా ఉన్నారు, ఈ నైట్ టైంలో కూడా అధిక టైము మళ్ళీ మార్నింగ్ 3 o'clock ఇస్తా ఉన్నారని ఏమన్నా కంప్లైంట్ రేజ్ చేస్తారా? అట్లా ఏం కంప్లైంట్ రేస్ చేయాలి, అది మాకి ఆయన తోటి ఏం డిస్టర్బెన్స్ లేకుండే బస్. ఆయన బిజినెస్ ఆయన చేసుకుంటాడు, మా బిజినెస్ మేము చేసుకుంటాడు. ఆయన ఇంకా ఆయన వేస్తే 2 గంటలు చుల్లలు బంద్ చేస్తే ఆయన 1 బంద్ అవుతాయి, 3 ఫిర్ చాలు చేస్తే ఆయన. షటర్ ఉంటాయి, పడదా ఉంటాయి, మొత్తం పోలీసు ఉంటాయి, అక్కడ ఉంటాయి. బంద్ అయితే 1 గంటలకు, 1 గంటలు బంద్ అయితే ఫిర్ 3 గంటలకు లోపల చేస్తే ఆయన చుల్లలు స్టార్ట్. లోపల నా హోటల్ 12 గంటలకు బంద్ అయితే బంద్ చేసిన. నా మొత్తం పిల్లలు పైన రూమ్ లో ఉన్నాయి, ఏం లేవు నా దగ్గర. చూసారు కదా, వాళ్ళు ఆరోపణ ఏమన్నారంటే దాదాపుగా అది ఎప్పటికీ నడుస్తూనే ఉంది, నైట్ 1 అయినా కూడా నడుస్తుంది, షట్టర్ వేసి కూడా నడిపిస్తారు. మరి ఇలా చేయడం వల్లనే ఇక్కడ అధిక హీట్ అవ్వడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇలాంటి ఏవైతే హోటల్స్ ఉన్నాయో వాటి మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున ప్రాణాప్రాయం జరగలేదు, ఈ రోజున ఏదో 4గురికి గాయాలైనాయి, 3గురికి గాయాలైనాయని మనం ఈ రోజుతోని ఈ ఒకటి సిండికేట్గా ఈ సమ్మర్కి ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ప్రతి హోటల్కి కూడా గైడెన్స్ ఇవ్వాలి. ప్రతి హోటల్ మీద కూడా అధికారులు చర్యలు తీసుకోవాలి, వెళ్ళాలి, విజిట్ చేయాలి. అక్కడ ఏ విధంగా మరి ఈ గ్యాస్ సిలిండర్ వాళ్ళు ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకుంటా ఉన్నారని వాళ్ళు కోణంలో వాళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, చేయాలి కూడా. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్లు వల్లనే చాలా పెద్ద ప్రమాదాలు జరిగే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఇప్పుడు ఒక సిలిండర్ పేలడము, ఇక్కడ గోడలు కూడా కూల్చిపోయాయి. ఇక్కడ ఏదైతే కెఫ్ వాళ్ళు కూడా వాళ్ళు చాలా బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము నష్టపోయాము, మేము ఆర్థికంగా నష్టపోయాము, మా షాప్ కోల్పోయాము అనే బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి దీనికి ఖచ్చితంగా పోలీసు వాళ్ళు అయితే చర్యలు తీసుకోవాలి, ఇలాంటి పునరావృతం కాకుండా కూడా చూసుకోవాలని కోరుకుంటాము.